హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే ఈరోజు మేమైతే మన హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం. ఇక మా సామాన్ అంతా క్లాక్ రూమ్లో పెట్టి మేమైతే మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. టికెట్ అయితే ఒక్కరికి 60 రూపాయలు. మన ఫోన్లో అయితే లోపలికి అలౌ చేయరు. ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళాలంటే దానికి కూడా 60 రూపాయలు సపరేట్ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయినామో లేదు, మనకు 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1950 దాకా మన భారత చరిత్రను అవుతుంది. అది ఫ్రీడమ్ కోసం చేసిన ఫైట్ గురించి. మ్యూజియం వచ్చేసి అయితే చార్మినార్కి దగ్గరే ఉంటుంది. అలాగే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. ఇక్కడ మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే క్లోజ్ ఉంటుంది మ్యూజియం. సో అంటే ఫ్రైడే హాలిడే అన్నట్టు మ్యూజియం. నాకైతే జ్యూసులతో తిరిగి అలసిపోతే తినడానికి ఇక్కడ కూడా మనకైతే అవైలబుల్ ఉంది. ఒకటి ఆ కత్తులు అవన్నీ మొత్తం ఏనుగు పన్నుతోటే చేసినాయి. ఏనుగు పన్నునే అట్లా చెక్కిర్రు మొత్తం. ఉన్న ప్రతి ఒక్కటి కూడా వేరే లెవెల్ అనిపించింది. ఇవైతే మొత్తం ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు పాములు ఆడిస్తుర్రు. ఆ పాములు ఆడిచ్చే ఆ మనుషులు, ఆ బుట్టలు, ఆ పాము మొత్తం ప్రతి ఒక్కటి ఏనుగు పన్నుతోటే చేసింది. అది ఏనుగు పన్నునే అంత అట్లా చెక్కిర్రు మొత్తం. ఇదైతే ఈ మ్యూజియంలో ఇదే హైలైట్ అనిపించింది. అయితే వేరే అంటే వేరే లెవెల్ తో మొత్తం. ఇవి కూడా ఆ పన్నుతోటి చేసినాయి, కాకపోతే వీటికేమో కలర్ వేసిరు అంతే. ఈడనైతే మొత్తం చెస్ బోర్డులు ఉన్నాయి. ఈడనైతే ఒక చిన్న బుడ్డ చెస్ బోర్డు ఉంది. అది నా ఏలంతేనే ఉంది, అని మరి దాంట్లో చెస్ ఎట్లా ఆడతారో చూడాలి. ఈ విగ్రహాలు అయితే ఏడికెళ్ళి ఎత్తుకొచ్చారో అని ఒక్కోడైతే గమ్మతుంది. మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పటి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఫారెన్ల విగ్రహాలు ఉన్నాయి విచిత్రంగా. ఈ తుపాకులు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చిరని ఒక్కోడైతే గమ్మత్ ఉంది. ఇక వీటిని ఎవరు వాడిరో నాకైతే తెలియదు. ఈ కత్తులు, కటారాలు, గొడ్డళ్ళు, బల్లెలు, బరిసెలు అన్నీ ఉన్నాయి. ఇంకా శివాజీ ఫేవరెట్ పంజా కూడా ఉంది. ఇవన్నీ ఎట్లున్నాయంట నూరుతో ఇప్పటి కూడా పనిచేస్తాయి అన్నట్టే ఉన్నాయి. ఒక్కోటైతే ఏతో తలకాయ లేవాల్సిందే అట్లున్నాయి ఇప్పటికి. ఈడైతే అన్నీ మొత్తం సబ్బు డబ్బాలు ఉన్నాయి. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ టైంలో సబ్బులు కూడా ఉన్నాయా అని. ఒక్కటైతే మంచిగా ఉన్నాయి, గమ్మత్ ఉన్నాయి. ఇవైతే ఇది ఫిలగ్రీ వర్క్స్ అట. ఇది 20వ సెంచరీలో కరీంనగర్ నుంచి తీసుకొచ్చారట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నాది కూడా కరీంనగరే, కానీ నాకు ఇప్పటి వరకు తెలియదు ఇట్లా ఫిలగ్రీ వర్క్స్ అనేది కరీంనగర్లో చేస్తారని. ఇదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆ దీపాన్ని రుద్దుతూ అందులోకి వెళ్ళి జీని బయటకు వస్తాడు అన్నమాట. మీరు వచ్చినప్పుడు రుద్దుర్రి. ఇంట్లో చూసుకుంటానైతే ఒక కేరళ కుట్ట అవుతుంది ఇక్కడ. ఎడిగే పట్టుకొచ్చిర్రు మరి. కాకలో కానీ గుంజ సాట్ నుంచి మస్తు లైన్ ఎత్తాడు. పెయింటర్ ఎవడో కానీ హైలైట్ వేసిండు. నైస్ పెయింటింగ్.
అయితే అప్పట్లో ఏనుగుల మెడలు వేసేటోళ్ళట. అప్పట్లో రాజులు ఏనుగులు తిరిగేటోళ్ళుగా, ఇవన్నీ ఏనుగులకి వేసేటి అన్నట్టు. ఇప్పుడైతే మనం ఈజిప్ట్ సిరియాలకు అయితే ఎంటర్ అయిపోదాం. ఈజిప్ట్ అంటే గిట్ట నేను మమ్మీని గిట్ట పట్టుకొచ్చిరేమో అనుకున్నా, కానీ మమ్మీ తప్పేడు అన్నీ ఉన్నాయి. చిన్న బుడ్డ పిరమిడ్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పటి కూడా కొత్త మంచిగా ఉన్నాయి ఇవి అయితే. కానీ మమ్మీనే మిస్ అయినా నేను. మమ్మీని గిట్ట పెడతారనుకున్నా ఈజిప్ట్ అనేసరికి. నిజాం నవాబ్ యూసఫ్ అలీ ఖాన్ 10th సర్టిఫికేట్ చూడరు ఎట్లుందో. మళ్ళీ ఇవన్నీ ఆయన చదివిన బుక్స్. అప్పట్లో 10th సర్టిఫికేట్ అనేది అట్లా ఉండేది. ఇక్కడ ఒక్కొక్క గడియారాలు అవుతున్నాయి. ఇవి గడియారాలని గుర్తుపట్టడానికే నాకైతే టైం పట్టింది. అట్లా అంత గమ్మతున్నాయి ఒక్కొక్కటి అయితే. మ్యూజియంలో అన్నిటికన్నా అరుదైనది విలువైనది ఇదే. ఈ అద్దంలో కనబడుతుంది కదా, తెల్ల షర్ట్ వేసుకొని నల్ల ఫోన్ పట్టుకుని ఉంది. ఇదే ఇలా అన్నిటికన్నా విలువైనది. ఇక్కడ బాగా మంది అయితే వెయిట్ చేస్తారు. ఏందా అని నేను కూడా ఆయన. ఇక్కడనైతే ఒక గడియారం ఉంది. ఈ గడియారంలో అయితే ఏదో జరుగుద్దట. మరి ఏందా అని తెలుసుకుందామని నేను కూడా చూస్తాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ గడియారంలో ఒక చిన్న తలుపు ఉంది. ఆ తలుపులోకి వెళ్ళి ఒక చిన్న మనిషి అయినట్టయినా బయటకు వచ్చి అక్కడ 4 సార్లు సుత్తితోటి కొట్టి మళ్ళీ లోపలికి వేయండు. అంటే ఇప్పుడు 4 అయింది అన్నట్టు. 4 అయితే 4 సార్లు కొడతాడు. ఎంత టైం అయితే అన్ని సార్లు కొట్టిపోతాడు అన్నట్టు.